హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈరోజు మీ ముందుకైతే రెండు వెర్నాలు అయితే తీసుకురావడం జరిగిందండి. రెండు కూడా డీజిల్ వేరియంట్, అలాగే మాన్యువల్ గేర్. బళ్ళు కూడా చాలా బాగున్నాయండి. డైరెక్ట్గా వచ్చేసారి కాల్ చూసుకుంటే మీరు మాట్లాడుకోవచ్చు. రేట్లు కూడా మనం చెప్పే రేట్లు కూడా ఫైనల్ కాదు. ముందుగా మా అడ్రస్ వచ్చేసి మనకి యానం ఈస్ట్ గోదావరి గోపాల్ నగర్లో అయితే మన ఆఫీస్ ఉండడం జరిగిందండి. మాకు దగ్గరలో శారదాదేవి టెంపుల్ అయితే ఉంది. ఆ దగ్గరలో అయితే మనకి ఆఫీస్ అయితే ఉండడం జరిగింది. మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం అని సెర్చ్ చేస్తే మన లొకేషన్ అన్నది రావడం జరుగుతుంది. లేదంటే మీకు పైన స్క్రీన్ మీద స్కానర్ ఒకటి చూపిస్తున్నాను. సో స్కానర్ మీకు గూగుల్ లెన్స్లోకి వెళ్ళి స్కాన్ చేసినా మనకి లొకేషన్ చూపిస్తుంది. సో డైరెక్ట్గా మన దగ్గరికి అయితే రావచ్చు. లేదంటే స్క్రీన్ మీద నెంబర్లు ఉంటే మనకు ఫోన్ చేసినా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే తెలుసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి 2013 మోడల్, ఇది వచ్చేసి 2015 మోడల్ అండి. ఇది 1.6 EX, ఇది 1.6 SX అండి. ఇది టాప్ మోడల్, ఇది మిడిల్ వేరియంట్. కానీ దీనికి ఎల్లో వీల్స్ అన్ని వేయించుకున్నారు వాళ్ళు. బండి అయితే బాగుంది. ఇది కూడా ఇది వచ్చేసి మనకి 2015 మోడల్ అండి. 1.6 EX, అలాగే డీజిల్ వేరియంట్, మాన్యువల్ గేరు. మనకి టైర్లు వచ్చేసి ఒక 40% అయితే టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందండి. ఇన్సూరెన్స్ మీరు పే చేసుకోవాలి. దీని రేట్ వచ్చేటప్పటికి మనం 4,50,000 చెప్తున్నాం. ఏ బండి అయినా సరే 4,50,000 చెప్తున్నాం అండి. ఇది కానీ అది కానీ. ఇది వచ్చేసి రీడింగ్ వచ్చి దీని మీద 33,000 35,000 ఎంత ఉంది. కానీ కాకపోతే ఒరిజినల్ రీడింగ్ 70,000 వరకు అయితే రీడింగ్ తిరిగింది. అది వచ్చేటప్పటికి మనకి 2013 మోడల్, ఇది 1.6 SX మోడల్. రీడింగ్ వచ్చేసరికి మనకి 87,000 అయితే రీడింగ్ తిరిగిందండి. ఇది దీనికి టైర్లు వచ్చేటప్పటికి 90% ఉన్నాయి. దీనికి ఎల్లో వీల్స్, స్క్రీన్ అన్ని కూడా ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు. దీని రేట్ వచ్చేటప్పుడు కూడా సేమ్ 4,50,000 చెప్తున్నాం. రెండు బళ్ళు ఏదైనా సరే మీకు 4,50,000 చెప్తున్నాం. అవి ఫైనల్ రేట్లు ఏం కాదండి. మీరు డైరెక్ట్గా వచ్చి కార్లు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. అది మీకు ఇంకా బెస్ట్ రేట్ అయితే మనం తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. బండి దీనికి వచ్చేటప్పటికి మనకి చిన్న చిన్న బంపర్కి మాత్రం టచ్అప్స్ అయినాయి. దీని అయితే మీకు ఫ్రంట్ బంపర్కి, అలాగే మీకు సైడ్ డోర్లకి కూడా మీకు టచ్అప్స్ అయితే అయినాయి. మీకు చూసుకుని మీకు బళ్ళు ఇంజిన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమి లేవు. ఇంజిన్ సైడ్ అయితే చాలా బాగున్నాయి బళ్ళు. చాలా మంది వెర్నాల్ డీజిల్ బళ్ళు అడుగుతున్నారు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు మీకు రెండు బళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏదైనా సరే 4,50,000 చెప్తున్నాం అండి. ఇంకా బెస్ట్ రేస్ ఇంకా తగ్గించి అయితే ఇస్తాను. మీరు కార్లు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఒకసారి ఇంటర్వ్యూ విధంగా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. సార్ రెండు కార్లు అయితే చూద్దాం అండి. చుట్టూ చూపించేస్తాను మీకు. ఇది వచ్చేటప్పటికి 2015 మోడల్ అండి. 2015 ఎల్లో వీల్స్తో ఉంటుంది బండి అంతా కూడా. ఎల్లో వీల్స్ కూడా వేయించుకున్నారు వాళ్ళు. 1.6 EX, టైర్లో 40% ఉన్నాయి మనకి. ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందండి. ఇన్సూరెన్స్ మీరు కట్టుకోవాలి. బండి అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న మైనర్లు అనేటప్పటికి ఏ కార్కైనా 10,000 అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు బండి చూసుకుంటుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. సో ఈ సైడ్ ఇలా ఉంది. అలాగే మీకు సార్ ఇది వచ్చేటప్పటికి మనకి 2013 9355 అయితే 2013 మోడల్. ఇది SX 1.6, ఇది కూడా SX అండి. దీంట్లో మనకి ఎల్లో వీల్స్, అలాగే మనకి రివర్స్ క్యామ్, స్క్రీన్ అన్నీ ఉన్నాయి. దీనికి డీజిల్ మాన్యువల్ గేర్లు అండి. రెండు బళ్ళు CRDI 1.6. బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మీకు డైరెక్ట్గా వచ్చి కార్లు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. ఫైనల్ ఏం కాదు. మీరు బళ్ళు మొత్తం చూపిస్తాను మీకు. డోర్లో ఇంటీరియర్ కూడా చూపిస్తాను. చూసారు కదండి బండి. దీనికి ఓన్లీ మీకు టచ్అప్స్ అయితే అయినాయి. ఇక్కడ మీకు ఇక్కడ ఇది ప్యానల్లో డోర్ కూడా టచ్అప్స్ అయినాయి. అవి చూసుకుంటే సరిపోద్దండి అంతే. బండి యాక్సిడెంట్లు అయితే ఏం కాదు. జస్ట్ మనకి అక్కడ గీతలు ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయించారు అంతే తప్ప వేరే విధంగా ఏం కాదు. బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒకసారి 2015 మోడల్ మీకు ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. వచ్చేసి 2015 మోడల్ చూస్తున్నాం అండి. దీంట్లో మనకి 4 విండోస్, 4 స్టీరింగ్, మిల్లర్ అడ్జస్ట్మెంట్, సెంట్రల్ లాకింగ్ కూడా రావడం జరుగుతుంది. స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వచ్చినాయి. అలాగే కంపెనీ కూడా వచ్చింది. మనకి మ్యూజిక్ సిస్టమ్ అయితే దీంట్లో ఉండడం జరిగింది. దీని మీద రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి 38,689 కిలోమీటర్లు ఉందండి. అది ఒరిజినల్ కాదు. తిరిగింది 70,000 వరకు అయితే రీడింగ్ తిరిగింది. సో మనకి దీంట్లో మనకి ఆటో క్లైమేట్ AC సిస్టమ్ వచ్చింది. కంపెనీ స్క్రీన్ రావడం జరిగింది. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది. మాన్యువల్ గేరు. సీట్ కవర్లు చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉన్నాయండి. సీట్ కవర్స్ ఫ్రంట్ ఈ విధంగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. చిన్న చిన్న మైనర్లు అయితే ఉంటాయి. అంతకు మించి దీంట్లో ఏమీ లేదు. టైర్లో 40% ఉంటాయండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేస్తే దాన్ని పెట్టుకోవచ్చు. మీరు చూసుకుని తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి 2013 మోడల్ కూడా SX కూడా చూపిస్తాను మీకు. సో మీకు ఇదంతా కూడా చాలా క్వాలిటీగా ఉంది బండి అయితే 2015 కూడా. మీకు ఏమైనా డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే మనం మాట్లాడుకోవచ్చు అండి. నేను ఫుల్ వీడియో అయితే మనకి ఒకటిగా మనకి సింగిల్గా నేను ఫుల్ వీడియో పెడతాను. ప్రజెంట్ ఏంటంటే మొత్తం మామూలుగా కార్లు అయితే నాకు పనుల మీద వీడియోలు పెట్టలేక లేట్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే రెండు కలిపి పెడుతున్నాను. సో ముందు 2013 SX కూడా చూద్దామండి. 2013 SX అండి. టాప్ మోడల్ బండి. ఇది వచ్చేసి మనకి దీంట్లో చూడు 4 విండోస్, 4 స్టీరింగ్, మిల్లర్ అడ్జస్ట్మెంట్, అలాగే ఫోల్డింగ్ మిల్లర్ బటన్ కూడా దీంట్లో రావడం జరుగుతుంది. దాంట్లో ఉండదండి ఫోల్డింగ్ మిల్లర్. అలాగే దీంట్లో మనకి స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వచ్చినాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి 87,000 అయితే రీడింగ్ తిరిగింది. చూసుకోవచ్చు మీరు. 87,846 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది.
ఇది మాన్యువల్ గేర్. దీంట్లో స్క్రీన్ కూడా వాళ్ళకి వేరేగా స్క్రీన్ వేయించుకున్నారండి. ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వచ్చింది. దీంట్లో మనకి బండి అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు మీరు. ఓన్లీ మీకు ఫ్రంట్ సీట్ అయితే మనకి నలిగిందండి. సో ఇంటర్నల్ క్లీన్గా చేయించుకుంటే సరిపోతుంది. నేనైతే మళ్ళీ మేకప్ లైన్ చేయించను. సో యాక్టివ్ మన కార్లు వచ్చినాయి ఎలా ఉన్నాయి అలా పెట్టేస్తాను అంతే. దీంట్లో మళ్ళీ మనం చేయించేది ఉండదు. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి అంతా కూడా. సో కార్స్ ఇంజిన్ సైడ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంజిన్ సైడ్ అన్ని మనం చెక్ చేసుకుని తీసుకుంటామండి. దాంట్లో ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంజిన్ సైడ్ అయితే చాలా బాగున్నాయి. టైర్లు కూడా మనకి లెవెల్స్ మన కంపెనీ లెవెల్స్ రావడం జరుగుతుంది. టైర్లు ఒక 90% 4 కూడా జేకే టైర్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి 2025 6 నెలల వరకు అయితే మనకి ఇన్సూరెన్స్ ఉండడం జరిగిందండి. ఈ బండికి 2015కి అయితే మనకి ఇన్సూరెన్స్ అయిపోయింది. 13కి అయితే ఇన్సూరెన్స్ ఉంది. అది కాకుండా మనకి సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా వీళ్ళ లైట్లు సోయింగ్ చేయించుకున్నారు. బండి విధంగా ఎక్సలెంట్గా ఉంది. సో నేను రీడింగ్లో ఏంటంటే మనకి షోరూంలో అయితే మనం చెక్ చేయించలేదు. నా టైంలో మనం ఇంజిన్ సైడ్ అన్ని చూసుకుని అయితే తీసుకున్నాం తప్ప షోరూమ్స్ అయితే చెక్ చేయించలేదు. సో నార్మల్గా చెప్పేస్తున్నాను మీకు. ఇది మినిమం మనకి ఇదైతే మనకి 70,000 వరకు తిరిగి ఉంటుందండి. ఇదైతే మనకి 87,000 వరకు అయితే రీడింగ్ తిరిగింది చూపించాను కదా మీకు. సో ఈ విధంగా ఉన్నాయి కార్స్. ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీకు వెర్నా కార్స్ అయితే ఉండడం జరిగిందండి. ఇంటీరియర్లో చూపించాను. ఫుల్ వీడియో కావాలంటే మనకి సింగిల్గా వేరేగా పెడతాను నేను. సో ప్రజెంట్ ఏంటంటే తెచ్చిన కాడి నుంచి మనం కార్స్ వీడియోలు పెట్టలేదు కాబట్టి రెండు కలిపి పెట్టేస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి మనకు 2 కార్లు ఒకటే రేట్ చెప్తున్నాం. 2015 కూడా 450, 2013 కూడా 450. ఇది టాప్ అండ్ ఇది మిడిల్ వేరియంట్. దీనికి ఎల్లవెల్స్తో సహా ఉన్నదండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి కార్ ట్రైల్ వేసుకుని ఓకే అనుకుంటే కనుక మనం రేట్ అనేది మాట్లాడుకుని తీసుకోవచ్చు. ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాం ఒకసారి. ఈ బండి వచ్చేటోడికి వెంటో అండి. వోక్స్‌వ్యాగన్ వెంటో 2011 మోడల్ కంఫర్ట్ లైన్ మిడిల్ వేరియంట్. బండి రేట్ వచ్చేటోడికి మనం 2,20,000 చెప్తున్నాం. ఇది పెట్రోల్ మాన్యువల్ గేర్ అండి 1.6. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. సో తక్కువ బడ్జెట్లో ఏమైనా కావాలనుకుంటే తీసుకొచ్చి 2,20,000 రేట్ చెప్తున్నాం. అది ఫైనల్ ఏం కాదండి, ఇంకా మనకి తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బండి వచ్చేటోడికి స్విఫ్ట్ డిజైర్ 2016 మోడల్ 1,70,000 తిరిగింది రీడింగ్. ఇది వచ్చేటోడికి మాన్యువల్ గేర్ అండి, డీజిల్ వేరియంట్ VDI బండి 2016 మోడల్. ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి. అది వెస్ట్ బెంగాల్ మనకి ట్యాక్స్ పడుతుంది. ఇది కానీ మనకి వెర్నాల్ కానీ ట్యాక్స్లు పడతాయి మనకి. వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ NOC అండ్ NYC ఇవ్వడం జరుగుతుందండి. ఈ బండికి అయితే మనకి డిజైర్కి అయితే ఏ ట్యాక్స్ పడదు. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి. ఇది వచ్చేటప్పటికి 4,30,000 రేట్ చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఇయోన్ అండి 2014 మోడల్ ఇయోన్. ఇది తక్కువ బడ్జెట్లో మీకు 1,30,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది TS రిజిస్ట్రేషన్. మనకి బండి విధంగా అంతా బాగుందండి. చిన్న చిన్న పెట్టుబడులు అంటే 10,000 అమ్మగా ఏ బండికైనా ఉంటుంది. ఇది 1,30,000 రేట్ చెప్తున్నాం. 2014 మోడల్ ఇయోను D+ అండి. బండి బాగుంది అంతా కూడా. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి హోండా జాజ్. నెక్స్ట్ బండి డిజైర్ టూర్ అండి, డీజిల్ బండి మాన్యువల్ గేర్. ఇది ట్రావెల్ బోర్డ్. ఇది మన బండి వచ్చేటప్పటికి ఇది 2015 మోడల్. రీడింగ్ వచ్చేటప్పటికి 1,36,000 దగ్గరికి అయితే రీడింగ్ తిరిగిందండి. కస్టమర్ రేట్ వచ్చేది 2,80,000 చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు. ఏపీ రిజిస్ట్రేషన్ ట్రావెల్ బోర్డు. డైరెక్ట్ మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. నెక్స్ట్ బండి హోండా జాజ్ అండి 2015 మోడల్ 16 రిజిస్ట్రేషన్ అయింది. డీజిల్ బండి మాన్యువల్ గేర్ ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి. కస్టమర్ రేట్ వచ్చి 4,40,000 చెప్తున్నారు. అది ఫైనల్ ఏం కాదండి, మీరు కార్ చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి. బండి విధంగా అంతా బాగుంది. రీడింగ్ వచ్చేటప్పటికి 77,000 తిరిగిందండి. మైలేజ్ వచ్చేటప్పటికి మనకి 24 అలా వస్తుంది బండి అయితే మాత్రం. సో డీజిల్ వేరియంట్లో మనకి ఏమైనా కావాలనుకున్న వాళ్ళు అయితే బండి చూసుకోవచ్చు. ఇది ఫైనల్ రేట్ ఏం కాదండి. కస్టమర్ అయితే మనకి ఒక 360 అలా అయితే ఇచ్చేద్దామని అనుకుంటున్నారు. మీరు డైరెక్ట్గా చూసుకుంటే దాన్ని బట్టి మనం రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేది డస్టర్ అండి 2016 మోడల్. ఇది రీడింగ్ వచ్చేటప్పటికి 51,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి. బండి చాలా బాగుంది అంతా కూడా. ఎక్సలెంట్గా ఉంది. ఇంజిన్ సైడ్ అంతా కూడా మనకి చాలా ఒరిజినాలిటీగా ఉంది బండి. ఇది RXL టాప్ మోడల్. దీని రేట్ వచ్చేటప్పటికి మనం 5 లక్షలు చెప్తున్నాం అండి. అది ఫైనల్ కాదు, మీరు కార్ చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు. ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ NOC అండ్ NYC ఇవ్వడం జరుగుతుంది. మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. కార్ అయితే మనం ఇంకా తగ్గించవచ్చు అండి. మనం డైరెక్ట్గా బండి చూసుకుంటే మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బండి హోండా అమేజ్ 2018 మోడల్ అండి. ఇది 2018 మోడల్ SMT మాన్యువల్ గేర్ పెట్రోల్ వేరియంట్. బండి వచ్చేటప్పటికి ఇది 2018 మోడల్ అండి. రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 92,000 అయితే రీడింగ్ తిరిగింది. బండి విధంగా అంతా బాగుంది. దీని రేట్ వచ్చేటప్పుడు మనం 4,30,000 చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు అండి. ఫైనల్ ఏం కాదు. కార్ విధంగా కూడా అంతా బాగుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ క్రెటా అండి 2018 మోడల్ SX ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్స్ సన్ రూఫ్తో వస్తుంది. ఇది PY05 రిజిస్ట్రేషన్ బండి. ఇది యానో రిజిస్ట్రేషన్ బండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. ఇది రేట్ వచ్చేటప్పుడు మనం 9 లక్షలు అయితే రేట్ చెప్తున్నాం. బండి 2018 మోడల్ 97,000 అయితే రీడింగ్ తిరిగింది. బండి విధంగా అంతా బాగుంది అంతా కూడా. మాన్యువల్ గేర్ డీజిల్ అండి. బండి కూడా మైలేజ్ కూడా బాగా వస్తుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. అలాగే మనకి Audi A4 కూడా ఉందండి. 2014 మనకి మ్యానుఫ్యాక్చర్ అయింది. 2017 రిజిస్ట్రేషన్ అండి.
బండి వచ్చేసి మనకి 1,11,000 అయితే రీడింగ్ తిరిగింది. ఏపీ రిజిస్ట్రేషన్ బండి. కస్టమర్ రేట్ వచ్చేసరికి 12 లక్షలు చెప్తున్నారు. ఇంకా తగ్గుతుందండి, రేట్ ఫైనల్ ఏం కాదు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. ఆడి A4 రీడింగ్ 1,11,000 అయితే రీడింగ్ తిరిగింది. బండి విధంగా అంతా బాగుంది, టాప్ మోడల్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు అండి. నెక్స్ట్ వెంటో ఒకటి ఉంది. నెక్స్ట్ బండి వెంటో అండి. ఇది వచ్చేసి మనకి 2017 ఎండింగ్ 18 రిజిస్ట్రేషన్ అయింది. ఇది వచ్చేసి హైలైన్ ప్లస్ టాప్ మోడల్, డీజిల్, మాన్యువల్ గేర్, మైలేజ్ వచ్చేసరికి 22 వస్తుందండి. ఇది కూడా ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్. రేట్ వచ్చేసరికి మనకు 6 లక్షలు చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. బండి డీజిల్ వేరియంట్ వెంటో చాలా మంది అడుగుతున్నారు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. అలాగే మన దగ్గర ఇన్నోవా క్రిస్టా కూడా ఉందండి. ఇది 2017 ఎండింగ్ 18 రిజిస్ట్రేషన్. డీజిల్, ఇది ఆటోమేటిక్ 2.8 జెడ్ వెర్షన్. 1,37,000 అయితే రీడింగ్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. వైట్ కలర్ బండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది మన దగ్గర. ఇది వచ్చేసి మనం రేట్ వచ్చేసరికి 17,50 చెప్తున్నారు కస్టమర్. అండ్ మీరు డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్న కార్లు ఇవేనండి. చాలా మంది అడుగుతున్నారు మనకి ఏమేమి ఉన్నాయి ఇంకా కార్స్ అని చెప్పేసి. ప్రజెంట్ మన దగ్గర ఈ కార్స్ ఉన్నాయి. మీకు ఏమన్నా నేను సింగిల్గా కూడా వీడియో పెడతాను, మళ్ళీ ఫుల్ వీడియో కూడా తీసి పెడతాను. ఇలాగే మన దగ్గర మనం తెచ్చిన కార్స్లో మనకి ఆల్రెడీ మన 7 కార్లు అయితే తేవడం జరిగిందండి. దాంట్లో మనకి i20 ఒకటి ఉంది, అది అడ్వాన్స్ ఇచ్చేస్తారు ఆల్రెడీ. అలాగే మన దగ్గర ఎలాంతరో ఒకటి ఇచ్చేసాం, పోలో ఒకటి ఇచ్చేసాం అండి. ఇంకా మనకి 4 కార్లు అయితే ఉండడం జరిగింది. ఒకటేమో డస్టర్ ఒకటి, అలాగే 2 వెర్నాలు ఉన్నాయి, ఇంకోటి వెంటో. ఈ 4 అయితే ఉన్నాయండి. 3 కార్లు ఆల్రెడీ అయిపోయినాయి. వెర్నాలు కూడా ఒక ఆయన అటు ఇటులో చూస్తున్నారు. ఒకవేళ కన్ఫర్మ్ చేస్తే ఒక వెర్నా కూడా అవ్వచ్చు 2015. ఇంకా అడ్వాన్స్గా నేను తీసుకోలేదు. సో ఈ లోపల మీకు ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా మీకు ఒకసారి కార్లు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకుని మీకు బెస్ట్ రేట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను పెట్టిన రేట్లు ఏమి ఫైనల్ ఏం కాదు. మీరు కార్లు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి. సో మంచి కార్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.